హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాఫ్ట్వేర్ గౌతమి బ్లాగ్స్. ఈరోజు నేను చికెన్ కర్రీ తక్కువ మసాలాలతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇది రాగి సంగటిలోకైనా, చపాతీలోకైనా, రైస్లోకైనా చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియోస్ నచ్చినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని కంటిన్యూ చేయండి. ఇక నేను 1 కిలో చికెన్ తీసుకున్నాను. ఇది నీట్గా క్లీన్ చేసుకొని మీడియం పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు చికెన్ ఇలా మ్యారినేట్ చేసుకుంటున్నాను. 4 స్పూన్ల కారం వేసుకున్నాను. సో ఇది స్పైస్ లెవెల్ కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి మీరు చూసి వేసుకోండి. 1 స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకున్నాను. మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు కాబట్టి లిమిటెడ్గా వేసుకుంటున్నాను. అండ్ 1/2 స్పూన్ ఆఫ్ పసుపు యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఇలా బాగా మిక్స్ చేసుకొని అట్లీస్ట్ 1/2 అవర్ మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. ఇలా బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. అప్పుడు ఏంటంటే ముక్కలకి మసాలాలన్నీ బాగా పడతాయి. ఇప్పుడు ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని ఒక బిగ్ సైజ్ ఆనియన్లో 1/2 వేసుకుంటున్నాను. అండ్ 2 పచ్చిమిర్చి వేసుకున్నాను. నేను ఆల్రెడీ స్పైస్ యాడ్ చేసుకున్నాను కాబట్టి పచ్చిమిర్చి అనేది చూసి వేసుకోవాలి. ఇది జస్ట్ టేస్ట్ కోసం మాత్రమే. వీటిని బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత ఇందులో 1/2 బిగ్ సైజ్ టమోటాలో ఒక 1/2 వేసుకుంటున్నాను. నేను ఇక్కడ బిగ్ సైజ్ టమోటా అండ్ ఆనియన్ తీసుకొని 1/2 ఎందుకు వేస్తున్నానంటే మిగతా 1/2 మళ్ళీ ప్రాసెస్లో యూస్ చేస్తాను, చూస్తూ ఉండండి. ఇలా బాగా వేగిన వాటిలో కొత్తిమీర అండ్ పుదీనా యాడ్ చేసి బాగా వేయించుకుంటున్నాను. ఇవన్నీ లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి, లేదంటే మాడే ఛాన్స్ ఉంది. అలా మాడిందంటే కర్రీ టేస్ట్ అనేది మారింది. ఇలా బాగా వేగాక దీన్ని చల్లారబెట్టుకోవాలి. ఇలా చల్లారబెట్టుకున్న దాన్ని ఒక మిక్సీ జార్లో యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ మిరియాలు కొన్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా మిరియాలు యాడ్ చేసుకున్న తర్వాత 1/2 స్పూన్ ఆఫ్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ ఆఫ్ చికెన్ మసాలా, 1/2 స్పూన్ ఆఫ్ గరం మసాలా యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ వేసి మిక్సీ పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అండ్ ఆవాలు వేసుకొని వేయించుకోవాలి. ఆవాలు చిటపట్లాడడం స్టార్ట్ అయిన తర్వాత మిగతా 1/2 ఆనియన్, స్టార్టింగ్లో చెప్పాను కదా 1/2 మసాలాలో వేసుకున్నాను, మిగతా 1/2 ఇక్కడ వేసుకుంటున్నాను. అండ్ కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఫస్ట్లోనే కరివేపాకు యాడ్ చేస్తే కర్రీలో ఉండకుండా మన ఫేస్ మీద ఉంటుంది కాబట్టి ఆనియన్ తర్వాత కరివేపాకు యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఆనియన్ బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇందులో 1/2 టమోటా, అదే స్టార్టింగ్లో మనం 1/2 మసాలాలో వేసాము, ఆ మిగతా 1/2 ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాము. అందుకే బిగ్ సైజ్ టమోటా అండ్ బిగ్ సైజ్ ఆనియన్ అని చెప్పాను. సో అవన్నీ ఇలా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. సో ఇది బాగా వేగిన తర్వాత మనం ఆల్రెడీ 1/2 అవర్ ముందు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని తీసుకొచ్చి ఇందులో యాడ్ చేయాలి. దీన్ని ఇప్పుడు అట్లీస్ట్ ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. నేను ఎప్పుడైనా సరే చికెన్ అనేది 1/2 అవర్ ముందు నానబెట్టుకుంటాను. ఆ తర్వాత ఇలా హై ఫ్లేమ్లో కుక్ చేసుకున్నప్పుడు వాటర్ అనేది రిలీజ్ అవుతాయి. ఆ వాటర్ ఇలా రిలీజ్ అయ్యి అవన్నీ ఇంకిపోయే వరకు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అప్పుడే ఆ మసాలాలన్నీ చికెన్ ముక్కలకు బాగా పడతాయి. చూసారా, ఇక్కడ వాటర్ మొత్తం ఇంకిపోవడం స్టార్ట్ అయింది. ఈ స్టేజ్లో ఉన్న చికెన్ని ఒకసారి బాగా కలుపుకొని మనం ఆల్రెడీ మసాలాలన్నింటినీ మిక్సీ పట్టుకున్నాం కదా, సో ఆ పేస్ట్ని తెచ్చి ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని ఇవన్నీ ముక్కలకు పట్టే వరకు బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఈ మసాలాలన్నీ కొంచెం వేగాక మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఈ వాటర్ అనేది మనకు కన్సిస్టెన్సీ ఎలా కావాలో అలా యాడ్ చేసుకోవచ్చు. నేను ఫస్ట్ కొంచెం యాడ్ చేసుకొని చూశాను, అప్పుడు కొంచెం చిక్కగా అనిపించింది. అలా ఉంటే మనకు ఉడికేసరికి మరీ చిక్కగా అయిపోయి ఫ్రై లాగా అయిపోతుంది. అది సంగట్లోకి సెట్ అవ్వదు కాబట్టి ఇంకా కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని తర్వాత మూత పెట్టుకొని కొంతసేపు కుక్ చేసుకున్నాను. ఇక నేను హాట్ వాటర్ యాడ్ చేసుకున్నాను, సో దట్ ఏంటంటే మనకు తొందరగా కుక్ అవుతుంది. ఇలా కుక్ చేసుకున్న దాన్ని రాగి సంగట్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. ఈ ప్రాసెస్ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు రాగి సంగటి రెసిపీ కావాలంటే కమెంట్లో పెట్టండి, నేను మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్.